హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రేపు అంటే నవంబర్ 15 శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి అండి. లక్ష్మీదేవి అమ్మవారికి పౌర్ణమి తిథి అంటే చాలా ప్రీతికరం. అమ్మవారికి కూడా పూజ చేసుకుంటే మంచిదండి. అమ్మవారి దగ్గర రేపు ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది. కార్తీక పౌర్ణమి రోజున శివుని పూజిస్తాం. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిదండి. మన ఇంట్లో వాళ్ళందరి ఒత్తులు కూడా మనం వెలిగించవచ్చు. ఎవరికి వాళ్ళు వెలిగించుకుంటే మంచిది. ఒకవేళ వాళ్ళకి వీలు అవ్వకపోతే వాళ్ళ పేరు తలుచుకొని మనమైనా వెలిగించుకోవచ్చండి. రేపు తెల్లవారుజామునైనా వెలిగించవచ్చు, రేపు సాయంత్రమైనా వెలిగించవచ్చండి. గుడిలో అయినా వెలిగించుకోవచ్చు, తులసమ్మ దగ్గరైనా వెలిగించుకోవచ్చు. కొంతమందికి తులసమ్మ దగ్గర వెలిగించరు కదా, అలాంటి వారు పూజా మందిరంలో అయినా వెలిగించుకోవచ్చండి. లేదంటే గుడికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూడా వెలిగించుకోవచ్చు. 365 ఒత్తులు ఎలా వెలిగించాలి, కార్తీక పౌర్ణమి రోజున శివ పూజ ఏ విధంగా చేయాలో మన ఛానల్లో వీడియో ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.